సో వీడియో ఏంటంటే లెమన్ కోసి ఆ లెమన్ ది జ్యూస్ పిండేది ఉంటుంది చూసినా ఆ జ్యూస్ పిండుతాం ఏడా గ్లాస్లో కాదు వీళ్ళ నోట్లో. పెద్ద ఆర్టిస్ట్ రైదా అనుకున్నాను. మురిపించమైన నామైనా మైనా మతి పరేసానే నీ పైన. అంత చెమటలు వచ్చినారు భయంకి. కళ్ళు గట్టి పిసికినా ఒకటే అయిపోయింది. నిమ్మకాయ ఉండగా ఎంత ముద్దుకున్నది చంపండురు. దాదా రియాక్షన్. హలో వాట్సాప్ మై స్టడీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, సో అందరం ఒక దగ్గర ఉన్నాం, వీడి బర్త్డే కాబట్టి కొంచెం సరదాగా ఏదైనా చేద్దామని రీల్ చూస్తుంటే ఒక రీల్ వచ్చింది అనమాట నాకు. సో ఈ రీల్ మా వాళ్ళతో చేస్తే ఎట్లుంటది అనిపించింది. క్రేజీ అంటే క్రేజీ ఉంటది అనిపించింది. సో వీడియో వచ్చేసి ఏంటంటే లెమన్ ఛాలెంజ్ అనమాట. సో లెమన్ ఛాలెంజ్ అని వీళ్ళకి ఏం చెప్పలే, కాన్సెప్ట్ చెప్పరా ఫస్ట్ చెప్పరా ఏదైనా ప్రిపేర్ అవుతామంటే సో ఏం చెప్పను, ఏదున్నా డైరెక్ట్ గా వీడియోలో చేద్దాం అన్నట్టు చెప్పాను. సో నోట్లో పెట్టుకుని చిన్న పిల్లోడు నువ్వు, చిన్న కందం అవి. అదే చేయడానికి. సో అదేం లేదనమాట, ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ ఏం లేదు. లెమన్ కోస్తా చెప్పేది. వాడు గుడ్డు కర్రీ తెచ్చిన పెసుకుని తిందాం, అది బాగుంటుంది. అది వీడియో అయిపోయిన తర్వాత తిందాం. ఏమంటావు మోనికా? సో ఇప్పుడు వీడియో ఏంటంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం 1 minute. సో వీడియో ఏంటంటే లెమన్ కోసి ఆ లెమన్ ది జ్యూస్ పిండేది ఉంటుంది చూసినా ఆ జ్యూస్ పిండుతాం ఏడా గ్లాస్లో కాదు వీళ్ళ నోట్లో. ఏం పడదు ఏం పడదు పడదురా చేసుకోరు. సో వాడేడి సో వీడియో ఏంటంటే కాన్సెప్ట్ అంటే ఒక మంచి ఆఫర్ ఉంది, మంచి గిఫ్ట్ కూడా ఇస్తారు. సో ఆ లెమన్ జ్యూస్ ఇట్లా నోట్లో వేసుకున్న తర్వాత ఎలాంటి రియాక్షన్ వేసుకోకుండా ఒక 10 seconds సైలెంట్ ఉండాలి. అది కాన్సెప్ట్ అనమాట. గుర్తించాలి. సో ఇప్పుడైతే వీడియో చేద్దాం. చాలా మీరు కూర్చోండి చెప్తా. కూర్చో సైలెంట్ ఉండు. ఫస్ట్ మీ ఇద్దరులో చేద్దాం. లేడీస్ ఫస్ట్. నువ్వు లేడీ కదా? చలో ఫస్ట్ అబ్బా ఈమె అంట రానమ్మా. ఎలాంటి రియాక్షన్ లేదు. పెద్ద ఆర్టిస్ట్ రైదా అనుకున్నాను. ఫస్ట్ మింగు పెద్ద ఆర్టిస్ట్ ఏమైతే మురిపించమైన నామైనా మతి పరేసానే నీ పైన. పెద్ద ఆర్టిస్ట్ అంట, ఎందుకంటే ఇన్ని రోజులు జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నా. సరే ఇప్పుడు దుర్గాబాయ్ అందుకే చిన్న గుడిసి పోతావు. ఆల్రెడీ ఇచ్చిండ
ఎడికిరా? వాటర్ కాదు ఫ్యూచర్ లో ఈమె వాంతులు చేసుకోవాలి కానీ ఆయన చేసుకుంటాడు. సో ఇప్పుడు మన మహానటు శ్రీప్రభ ఆల్రెడీ వాటర్ వస్తుందంట. మేము వాటర్ పోస్తలేం, నిమ్మకాయ నీళ్ళు పోస్తున్నాం. హెల్త్ కి మంచిది. మీ పేస్ట్ ఒప్పులేదా? ఐస్ క్రీమ్ సెన్సూరియన్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు, నీళ్ళు చూపిస్తే వదిలేస్తారా? చేయబట్ట నీ ఫ్రెండ్ కదా, చేయబట్ట ఇట్లా. ఏం మీరు అదే కదా పాపం కరెక్ట్ ఉన్నాడు. సీదా కెమెరా. అరే క్యామెల్ మాకు కూడా బాగానే ఉన్నాడు గైస్. ఎట్లా అనిపించింది చెప్పు? అప్పుడు వైన్ బాటిల్ ఎక్కువైనప్పుడు తాగుతా. అది అద్దరే అరే చెప్పకరా. నోట్లో వాటర్ వచ్చేసినాయి, ఆ వాటర్ పోస్తే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు హోటల్లో మిక్స్ చేసుకున్నట్టు వాటర్ మిక్స్ లోపల రకరకాలుగా ఉంటుంది అక్కడ నాలుగు అయితే ఇప్పుడు మన కొంచెం పైన కొంచెం అంత పైన వస్తుంది. అసలు రక్తం కూడా బయటకు రావాలంటున్నా. ఇలా రకరకాలుగా ఉంటుంది, జాగ్రత్తగా జూమ్ చేయి 2x 3x అటు ఏం చేస్తున్నాడు ఎక్స్ప్రెషన్ కనిపించాలి. కళ్ళు పోయినట్టు. అరే వీడికి అంత చెమటలు వచ్చినాయి భయంకి. కళ్ళు గట్టి పిసికినా ఒకటే అయిపోయింది. నిమ్మకాయ ఉండగా నిమ్మ పండురు ఎంత ముద్దుగున్నది చంపండురు నిమ్మ వాంతికి వస్తుందనా? రిషి నా చేతిలో. నువ్వు fake friend, నా real friend. కక్కునా వాటర్ ఆగేసి ఇంకొంచెం పట్రా. అరే వాటర్ ఆగేసి శ్రీప్రభ కోసం తాకపోతే వేస్ట్ శ్రీప్రభ కోసం. అదిరా దోస్తానా అంటే ఇదే రాస్తే ఇదే వాటర్ ఆగేసి బోనా దాదా బోనక సోఫా వేసుకుందాం. బోన్న వచ్చినాడు. దాదా ఇవన్న కోసం జాగ్రత్త. పాపం ఎన్నెన్నో తాగినోడు, ఎన్నెన్నో చేసినోడు. ఇది ఒక లెక్క. ఏంది ఏంది స్వామి తల్లి సోదరగొల్లే ఓం బియ్యం బుస్. ఏమో మచ్చా రకరకాల బాగుంది. ప్రియా అంటున్నావు బియ్య అంటున్నావు. ప్రియా అన్నావా? అబ్బయ్యా నాకు ప్రియా అనిపించింది. మాకు ప్రియానే గలీజ్ గా ఉంది దీని అమ్మని దెంగ నిమ్మకాయ బూతులు మాట్లాడకు. ఇక్కడ అంటున్నాడు శ్రీప్రభ. నెక్స్ట్ రవిరేమో లాస్ట్ పర్సన్. ఒళ్ళంతా అడగట్టేసాడు. నువ్వు మాత్రం ఇంత పెద్ద ఏంటంటే నారా రవి ఎత్తుక్కొని వచ్చిండు అందరి దగ్గర. అందుకే లేట్ అయినట్టుంది. అందరి దగ్గర నోట్లో పెట్టినా కళ్ళలో పెడతారు ఎవడైనా. క్లోజ్ కి రారా? నా కళ్ళలో పెట్టినా కళ్ళు తెగుతీ. క్లోజ్ కి రా, నేను చూపిస్తా ప్రూఫ్.
కంట్లో పెడితే కాదు ఎట్లుంది పుల్లగుంది. సర్రపోయింది కొద్దిలోకి. సో ద విన్నర్ సో, ఇస్ ఆగు, ఇంకెవరో వంశీ కెమెరా పట్టుకుని వంశీ దానన్న అరే కుక్క వచ్చింది తాగొద్దు నిమ్మకాయ. ఇప్పుడు అందరూ తాజా వద్దా? అంత సీన్ లేదు నాకు. కాదురా, ఇప్పుడు అందరూ- ఏ, ఆగు. నేను ఇంజెక్షన్ కూడా వేసుకోవాలా? అవన్నీ ఏముండవు దారన్న ఇప్పుడు అందరూ తాజా పడతా? నేను భువనేశ్వర్ దెంగే అన్నాడు. బ్రో కొడుకు తప్పు. వంశీ అది మా లవ్. అది ఉన్నానా అరే అరే తాగొద్దురా నిజంగా. మతి ఊపిరి పీల్చుకో నాకు అది నీ బీజేం వేసుకోమా. కరెక్ట్ అయిపోయింది. రియాక్షన్ పైకి ఐ హావ్ విత్ వీడియో ప్రూఫ్ ఆడియో ప్రూఫ్ ఆల్సో. కెమెరా ముందు దొంగతనం చేసి అదంతా రియాక్షన్ అంటారు బ్రో దాన్ని. అయిపోయింది రావుడే. ఇప్పుడు విన్నర్ని ప్రకటించాలి. ద విన్నర్ శ్రీప్రభ ఆఫీషియల్. అక్క కూడా. ఈడ అన్న కూడా ఉన్నాడు బ్రో శ్రీప్రభ అన్న. నువ్వు ఎందుకు అవుతావురా? ఎందుకునా? మా వీడియో నువ్వు ఎట్లాంటివి చెప్తా విన్నర్ వచ్చేసి భవ్యశ్రీ కదా బ్రో శ్రీ కూడా ఉన్నాడు. సరే భవ్యశ్రీలో శ్రీ కూడా ఉన్నాడు. భవ్యశ్రీ ఇద్దరు అది చెప్పు గాడిలో. ఇద్దరు విన్నర్ ఇప్పుడు ఇద్దరికి సన్మానం గిఫ్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికి విటమిన్ సి కాల్షియం అవన్నీ ఏది వెళ్ళిపోద్ది. నాకు ఏంది? తెలుసు bro. తప్పురా రిషిది కావాలంటే అని చెప్పి ఎన్ని బిండు ఒకేసారి తాగుతా. జస్ట్ ఊరికే వీడియో కోసం అని చెప్పి నటించిన అంతే. ఆ? ఎంత తాగేస్తా కావాలంటే. ఫస్ట్ గిఫ్ట్ అంటే సొల్లు కాచునే ఏదో వాడే. సరే పిండి అన్ని తాగితే ఇప్పుడు అవును నీళ్ళ పట్ల కలుపుకొని ఇవ్వడం వస్తా అది మాత్రం పోయి తాగుతా. గిఫ్ట్లే కానీ సరదాగా ఓ, తప్పు బ్రో కృష్ణ తప్పు. అరే, పాపం ఓ వాడు భవ్యశ్రీ అంత పెద్ద ముక్కేసుకొని చేసినప్పుడు ఆ, వాడు అర్థం చేసుకోవాలి. నీకోసం ఎక్స్ప్రెషన్స్ ఇయ్యలే ఏ ఇచ్చిన బ్రో ఇయ్యలే, ఇయ్యలే. అడుగు ఇచ్చినావు కాదు కానీ ఇచ్చినా చెప్పండి. కనుగొడతావేంద్రా? ఊరికే రాగానే ఏం చెప్పాడు తెలుసా? ఆ బ్లడ్ చూపించి మేము సో ఇద్దరం విన్నర్ ఈస్ భవ్య అండ్ శ్రీ. భవ్య అని ఇటు చూపించాలి. చూసాను సరే భవ్య శ్రీ. సో ఇద్దరు winners. ఆయన సార్ ఈమె ఉన్నట్టు ఉందిరా నాకు. ఇవి కూడా విన్నరే. సో మీ హృదయాలు Hey, గెలుచుకున్నాయి కదా. సరదాగా చేసాం ఇది. ద విన్నర్ ఇస్ భవ్యశ్రీ అండ్ శ్రీప్రభ. సో just for entertainment. సో ఈ ఎండాకాలంలో లెమన్ వాటర్ తాగడం మంచిది చెప్పడానికి మాత్రమే వీడియో మళ్ళీ వాటర్ నోట్లో వస్తాయన్నా. రెండు మిక్స్ అవుతాయి. నడుని Detox water. గ్రౌండ్ బుక్ చేసిండు క్రికెట్ ఆడాలంటే ఎండలు ఎవరు క్రికెట్ ఆడతారో వాళ్ళే చెప్పాలి. పిచ్చ ఏంది? బుక్ చేసినా అవును, పోదాం. అవురా బర్త్డే పార్టీనే బర్త్డే పార్టీ అయింది రా ఇక్కడ. దూరం దూరం పోతూ. పార్టీ అంటే కాదు పార్టీ అన్నాడు బాయ్ అందరూ మనలో ఉండట్లే బాగా 27 కి అన్నాడు సో ఫామ్ హౌస్ బుక్ ఎవరన్నారు bro? చేస్తాను 27 కి 27? నేనే బాయ్ నేను గంటతో తినను, నాకే తెలియదు. లేదు ఎవ్వరు లేరు ఒకళ్ళు ఉంచుకోవాలి బాగుండదు పర్లేదు మాకు పర్లేదు సాయి లేరు మరి ఎందుకు బర్త్డే రోజు ఏంటి స్పెషల్స్ మీ ఇద్దరికి ఈ రోజు ప్లానింగ్స్? వచ్చి వీళ్ళ తమ్ముడు అన్న వాళ్ళు వచ్చిళ్ళు చిన్న ఫామ్ హౌస్ బుక్ చేసిన చిన్నది ఓన్లీ ఫ్యామిలీతో వెళ్తున్నా అంతే కాదురా. ఫామ్ హౌస్ అని చెప్పు చిన్నది పెద్ద ఆ చిన్నది ఇది ఓయ్, చిన్నది కాదు కాదు మీరు అన్న వెయిట్ చేస్తుందని చెప్పి పిల్ల మీరు ఏదైతుంది ఓకే బాగా నువ్వు ఇంతకు కొట్టింది చూసుకుంటారుట. నిజం. నిజంగా రా, బొమ్మడిది వచ్చి బొమ్మడిది వెయిట్ చెప్పిరా పర్లేదు. మా అన్న వచ్చి నువ్వు తీసుకో అంటుంది ఇందా లేట్ భవ్యత సంతోషం కాదు భవ్యతో బాధలు దేవుడు ఈ కమ్మని రోజు ఇక మళ్ళీ మళ్ళీ రాదంట. మా మనసు ఇంత పెద్ద మాట అన్నాడు. ఇంత పెద్ద మాటనా? నెక్స్ట్ డే నేనైతే స్పూన్ లో నీళ్ళు పోసుకొని దూకుతా. అయితే విడాకులు ఇచ్చేస్తుంది ఇమ్మడి. నిజమే. నిజంటే ఏ నువ్వు మాట్లాడవా వీడియోలో అసలు? మరి సింక్ లో పట్టాలి. కాదు అరే, నాకు సరదాగా అనిపిస్తుందిరా. గోల్ నాకేంటంటే అసలు ఆ అమ్మాయి మాట్లాడమే నేను చూడలేరా. ఇప్పుడు మీరు ఇద్దరు కొట్టుకోవాలి నా కళ్ళ ముందు. అంటే లైక్ దేని గురించి ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి. మాటలు పోటీ. కిచెన్ లాగా వచ్చి నిన్న కూర లేదని చెప్పి వండలేదని చెప్పేసి గిన్నె ఎత్తేసింది బావా ఇట్లా అంటున్నావు నువ్వు ఆ అంటే సరిపోతాను కౌంటర్ ఆన్సర్. ఇప్పుడు ఎత్తేసినా నేను ఎత్తే కదా నువ్వు ఇప్పుడు ఎత్తేసినా అబద్ధాలు బా అమ్మాయి అక్కడితో అయిపోద్దు ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళాలి మీరు ఇద్దరు. నేను ఎప్పుడు ఎత్తేసినా మసాలా లేదు పట్టుకో ఫోన్లు మాట్లాడుకుంటా చాటింగ్లు చేసుకుంటా
నాతో మాట్లాడతావు బ్రో నువ్వు నీకు ఫోన్ చేయలేదు నైట్ నేను ఆన్లైన్ లో ఉన్నాడు ఎందుకు చేస్తారు ఈ వరకు రీమెన్షన్ చేసుకుంటా ఎవరితో స్టేటస్లు పెట్టుకుంటా ఆ. స్టోరీ మెన్షన్ ఒక అందులో అమ్మాయి చాలా వరకు వాడు ఎక్స్లే ఉన్నారు స్టోరీ 99% నాకు అందుకే అంటున్నా ఇప్పుడు బాయ్ చూసా తప్పు కాదు రే, తప్పు కదరా పిల్లని పెట్టుకుని కమెంట్ చార్జ్ చేయడం నువ్వే చెప్పాలి తప్పు గురించి ఎవరు బ్రో నాకు పిల్లం లేదు వాళ్ళకి పెళ్లి సంవత్సరం కూడా కానీ తప్పు కాదు సంవత్సరం అన్నలు కూడా అది ఆగు చేసి పెట్టరా ఇంకా పెళ్లి కాదు పాపం పక్కన ఒక కాదు, నీకు అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా నా girl friend రేపు ఇప్పుడు దొరుకుతావు అడిగినా. బిడ్డ, రేపు దొరుకుతావు బిడ్డ నాకు కూడా బాధపడకు పెళ్లి చేసుకుని కానీ గుర్తుంచుకో బెడ్రూమ్ లో హాల్లో కూర్చొని చాటింగ్ చేస్తున్నాడు ఎప్పుడే అవును నైట్ 3 దాకా నిజం అనుకుంటారా నిజం ఆమె కావాలి చెప్తావు నిజం చెప్పు నిజమే, అలాంటి వాళ్ళు స్వీకరించి ఫోన్ చెప్పు అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి ఇప్పుడే వేసి నాశనం చేయగలరా మాట్లాడితే ఇంత పెద్ద మాట్లాడింది సో ఎనీవే సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో చాలా హరిహరిగా చేసాం మీ కాలు పట్టుకుంటా ప్లీజ్ నా ఆల్రెడీ వీని కొరికింది ఎందుకు రారే ప్లీజ్ నా ఉన్నా ఉన్నా ఖర్చు అది ముందు రానా సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సిస్టర్